ఏలూరు జిల్లాలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల నిర్మూలన కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప విప్లవ యోధుడు జగజీవన్ రామ్ అని ఎమ్మెల్యే కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేసుకున్నారు. బాబు జగజీవన్ రామ్ గారు 118వ జయంతి సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో ఆయనకి అందరూ కూడా దళిత సోదరులందరితో పాటు కూటమి నాయకులందరూ కూడా ఆయనకి జయంతిని వాళ్ళు అర్పించడం జరుగుతుంది. ఏ వ్యక్తికైనా సరే జీవితంలో జన్మించినప్పుడు అర్థం పరమాత్మ ఉన్నారు. ఆ రెండు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగజీవన్ రామ్ ఈ సందర్భంగా. ఎందుకంటే కులరహిత సమాజం కోసం ఆయన మెదడులో ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని పోరాటంతో మనం సాధించాలనే ఉద్దేశంతోనే చిన్నతనంలోనే పార్లమెంటేరియన్గా అయ్యి ఎక్కువ కాలం పార్లమెంటేరియన్గా చేసిన ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రామ్. అనేక మంత్రి పదవులు చేసి రాజీ లేని పోరాటం చేసి అప్పుడులోనే దేశ ఉప ప్రధానిగా కూడా చేసి దళితులకి ఈ హక్కులు కావాలి, డెఫినెట్గా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, హక్కులు సాధించుకోవడంలో ఎక్కడా కూడా వెనుకడి పరిస్థితి లేకోకుండా మరి ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా పదవి ఉన్నప్పటికీ కూడా మరి పదవిని కూడా కాదని ఒక టైంలో వీళ్ళ ఉద్యమం కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా హక్కులు వచ్చేటట్టుగా ఈ రోజున సమాజంలో మనం అందరం కూడా గౌరవ స్థానంలో ఉన్నామంటే దానికి స్ఫూర్తి బాబు